వెల్కమ్ టు మై ఛానల్ శారద చెప్పే కథలు. మా కథలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్యాద రామన్న పిల్లల బొమ్మల కథలు. రచయిత కోట రవికుమార్. కథ 3 వజ్రాలు. మర్యాద రామన్న పేరు ప్రతిష్టలు శివపురంలోనే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా విస్తరించాయి. క్రమేపీ న్యాయం కోసం ఇతర గ్రామస్తులు కూడా రామన్నను ఆశ్రయించారు. ఒకరోజు శివపురం పక్కనే ఉన్న కృష్ణపురం నుండి 3 గ్రామస్తులు న్యాయం కోసం మర్యాద రామన్న దగ్గరకు వచ్చారు. ఆ 3 సాదరంగా ఆహ్వానించి కాఫీ పలహారాలు పెట్టాక, ఇప్పుడు చెప్పండి, మీ 3 ఏ పని మీద నన్ను చూడడానికి వచ్చారో అని అడిగాడు. అయ్యా, నా పేరు శివుడు. నేను కుమ్మరిని. కుండలు తయారు చేయటానికి మట్టిని ఎప్పుడు ఈ భూషయ్య దగ్గరే కొంటుంటాను. నిన్న ఉదయం కుండలు చేయటానికి నేను మట్టిని జల్లిస్తుంటే అందులో విలువైన 3 వజ్రాలు దొరికాయి. రెక్కాడితే గాని డొక్కాడని పేదవాణ్ణి. ఆ భగవంతుడు ఇన్నాళ్ళకి నన్ను కరుణించాడని ఆనందపడ్డాను. కానీ ఈ భూషయ్య నాకు దొరికిన ఈ వజ్రాలు తనకి చెందుతాయని నిన్నటి నుండి నాతో తగుపడుతున్నాడు. తమరు ధర్మప్రభులు, నాకు న్యాయం జరిపించండి అంటూ మొలలో భద్రపరిచిన వజ్రాలను రామన్నకు అందించాడు. శివుడు చెప్పింది శ్రద్ధగా విన్న రామన్న భూషయ్య వంక చూస్తూ, ఏం భూషయ్య, శివుడు చెప్పింది నిజమేనా అని అడిగాడు. అందుకు భూషయ్య ఈ విధంగా చెప్పాడు. అయ్యా, శివుడు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజమే. కానీ శివుడు మీకు ఓ విషయం చెప్పకుండా దాటేశాడు. అదే అసలు కిటుకు. శివుడికి తోలిన మట్టిని ధర్మయ్య పొలం నుండి డబ్బులు పెట్టి కొన్నాడు. కానీ శివుడు మాత్రం నా దగ్గర అరువులోకి తోలించుకున్నాడు. ఆ డబ్బులు నాకు ఇంతవరకు ముట్టనే లేదు. తమరే చెప్పండి, శివుడికి వజ్రాలు దొరికిన మట్టికి హక్కుదారుడు శివుడా నేనా? ఆ మట్టిలో దొరికిన సొత్తు హక్కుదారుడికి శివుడికి చెందడం న్యాయమా, నాకు చెందడం న్యాయమా? తమరు ఏ న్యాయం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తాను. దొరికిన సొత్తు హక్కుదారుడివి చెందడమే న్యాయం. ఇప్పుడు ఆ మట్టిలో దొరికిన ఈ 3 వజ్రాలకి మీ ఇద్దరిలో నిజమైన హక్కుదారుడెవరో తేల్చాలి. ఇదేనా మీ తగు అని అడిగాడు మర్యాద రామన్న. ఇంతలో 3వ వ్యక్తి ముందుకు వచ్చి ఇలా చెప్పాడు. అయ్యా, వాళ్ళిద్దరూ చెప్పింది విని తీర్పు చెప్పకండి. నేను చెప్పింది కూడా విన్నాక న్యాయం చెప్పండి. నా పేరు ధర్మయ్య. ఈ భూషయ్యకి మట్టి అమ్మింది నేనే. ఆ మట్టికి తగ్గ డబ్బులు భూషయ్య నాకు చెల్లించాడు. కానీ అందులో ఒక చెల్లని నోటు ఉంది. చెల్లని నోటు నాకు అంటగట్టిన భూషయ్య ఆ మట్టికి ఎలా హక్కుదారుడవుతాడు? అతని దగ్గర అరువుకి ఆ మట్టిని పోయించుకున్న శివుడు ఎలా హక్కుదారుడవుతాడు? కావాలంటే ఈ నోటును పరిశీలించండి అంటూ చిరుగులు పడ్డ ఒక నోటును మర్యాద రామన్నకు అందించాడు. ఆ నోటును అందుకొని పరిశీలించిన రామన్న, నిజమే, ఈ నోటు చెల్లుబాటు కాదు. ధర్మయ్య చెప్పిన దాంట్లో ధర్మం ఆలోచించవలసిందే అన్నాడు. వెంటనే భూషయ్య, అయ్యా, ఈ ధర్మయ్య పేరులోనే కాదు ప్రవర్తనలో ధర్మం లేదు. నేను ఇతని పొలంలో మట్టి కొని 10 రోజులయ్యింది. ఈ 10 రోజుల్లో నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు. కానీ ఈ నోటు గురించి ఒక్క మాట కూడా అడగలేదు. ఆ మట్టిలో వజ్రాలు దొరికాయని తెలియగానే ఆశ పుట్టి దుర్బుద్ధితో ఈ పన్నాగం పన్నాడు. చెల్లని ఈ నోటుకు విలువ లేనట్టే ధర్మయ్య మాటల్లో ధర్మానికి విలువ లేదు. వెంటనే శివుడు కల్పించుకుంటూ, అయ్యా, ఆ మట్టిలో వజ్రాలు దొరికాయి తెలియగానే దుర్బుద్ధి పుట్టింది ధర్మయ్యకి మాత్రమే కాదు, ఈ భూషయ్య కూడా. నాకు మట్టి అరువుకి తోలేటప్పుడు కుండలు చేసి అమ్మినాక కానీ అతని డబ్బులు ముట్ట చెప్పనని నేను కరాఖండిగా చెప్పాను.
అందుకు ఒప్పుకున్నాకే మట్టిని నాకు అరువుకి తోలాడు. ఇప్పుడు డబ్బులు తనకి ముట్టలేదని సాకుతో ఈ 3 వజ్రాలు తనవే అనడం దుర్బుద్ధి కాక మరేమిటి? శివుడి మాటలకి ధర్మయ్య కల్పించుకొని, అయ్యా, వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా కనిపిస్తున్నారు. భూషయ్య చెప్పినట్టు మట్టి తోలుకపోయిన తర్వాత అతను నాకు 3 సార్లు ఎదురుపడ్డాడు. నేను ఈ నోటు గురించి అడగలేదు. ఎందువల్లనంటే భూషయ్య నాకు ఇచ్చిన డబ్బులు బొత్తిని నేనులాగే బీరువాలో భద్రపరిచాను. నిన్ను ఉదయమే కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆ ముగ్గురు వాదోపవాదాలు ప్రశాంతంగా విన్నాడు రామన్న. ఆ తర్వాత, ఈ వజ్రాలు నా దగ్గర ఉంచి మీ ముగ్గురు తగువు మాని మీ ఊరికి వెళ్ళండి. రేపటి ఉదయం మీ ఊరికి వచ్చి నా తీర్పు చెబుతాను అని చెప్పాడు. ముగ్గురు మర్యాద రామన్నకు నమస్కరించి వెళ్ళిపోయారు. కథ సమాప్తం. 2వ భాగం రేపటి ఎపిసోడ్లో వస్తుంది.